హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ చల్లని క్లైమేట్కి కాస్త వేడివేడిగా ఏమన్నా తినాలనిపించి సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇదైతే చాలా ఈజీ అండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం అవన్నీ వేసుకొని అవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత గోరువెచ్చని పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3-4 ఇలాచీలని దంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, సేమియాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడుగు పట్టకుండా బాగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకుందాము. కొబ్బరి పొడి ఆప్షనల్. ఇంతేనండి, మన సేమియా అయితే రెడీ అయిపోయింది కదా. ఈ చల్లని క్లైమేట్కి మేమైతే సేమియా పాయసం చేసుకున్నాము. ఈ కూల్ క్లైమేట్లో మీరేం తినాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.